హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఈ మధ్యకాలంలో యువత బెట్టింగ్ యాప్లకు బలవుతున్నటువంటి ఘటనలు పెరిగిపోతూ ఉన్నాయి. బెట్టింగ్ మాఫియా వలలో చిక్కి చాలామంది అప్పుల్లో కూరుకుపోతూ ఉన్నారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారాలన్నటువంటి అత్యాశతో కొందరు శక్తికి మించి అప్పులు చేస్తూ ఉన్నారు. కానీ కోటీశ్వరులు అవటం అటుంచితే ఎంతోమంది డబ్బులు పోగొట్టుకొని చేసిన అప్పులు కట్టలేక రోడ్డున పడుతూ ఉన్నారు. ప్రాణాంతక వ్యసనంగా మారిన ఈ అక్రమ బెట్టింగ్ హూతాన్ని తరిమి కొట్టడంలో ఇప్పటికీ ప్రభుత్వాలు కానీ చట్టాలు కానీ పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోతూ ఉన్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ బెట్టింగ్ యాప్స్ ఎంతోమంది ప్రాణాలను పొట్టన పెట్టుకోగా సాధ్యమైనంత వరకు పోలీసు వ్యవస్థ ప్రభుత్వాలు వాటిపైన కొరడా జులిపిస్తూనే ఉన్నాయి. గతంతో పోలిస్తే గత కొన్ని నెలల కాలంలో ఈ బెట్టింగ్ యాప్లను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తమ స్వలాభం కోసం భారీగా ప్రచారం కల్పిస్తూ ఉన్నారు. వాటి ఫలితాలను అంచనా వేయకుండా క్షణాల్లో వేలాది సొమ్మును గెలవచ్చు అంటూ వీడియోలు చేస్తూ సామాన్యులను ప్రభావితం చేస్తూ ఉన్నారు. టెక్నాలజీపై అవగాహన లేనటువంటి చాలామంది అది నిజమని నమ్మి యాప్లను డౌన్లోడ్ చేసుకుని మోసపోతూ ఉన్నారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండటం, ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ల వినియోగం, అథ్లెటిక్ ఈవెంట్ల వృద్ధితో ఈ రంగంలోకి నిధుల ప్రవాహం అధికమవుతా ఉన్నది. నియంత్రణలు ఉన్నప్పటికీ మన దేశంలో అక్రమ బెట్టింగ్, జూదం వ్యాపారం వేగంగా పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ ప్రారంభమైంది. ఐపీఎల్ సీజన్ కారణంగా దేశంలో ఆన్లైన్ అక్రమ బెట్టింగ్ యాప్ల ఆదాయం మళ్లీ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అంచనాల ప్రకారం సాధారణంగా దేశంలో 15 కోట్ల మంది తరచుగా బెట్టింగ్లలో పాల్గొంటారు. కానీ ఐపీఎల్ సమయంలో ఈ సంఖ్య ఏకంగా 39 కోట్ల వరకు చేరుతుందని నివేదికలు చెబుతా ఉన్నాయి. 2024 నాటి నివేదికల ప్రకారం చూస్తే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మార్కెట్ రూపాయలు 8.20 లక్షల కోట్లు దాటుతుందని చెప్పేసి తెలుస్తా ఉంది. ఈ బెట్టింగ్ యాప్లు 30% వార్షిక రేటుతో పెరుగుతూ ఉన్నాయి. కేవలం 4 బెట్టింగ్ ప్లాట్ఫామ్లు పరిమ్యాచ్, స్టేక్, OneXBet, బ్యాటరీ బెట్ యాప్లు 2024 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య 3 నెలల్లో 160 కోట్ల వెబ్సైట్ విజిట్స్ అందుకున్నాయని చెప్పేసి నివేదిక పేర్కొంది. ఇది ఫేస్బుక్, మెటా, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు 3 నెలల్లో వచ్చే 4.28 కోట్ల విజిట్స్ కంటే కూడా అనేక రెట్లు ఎక్కువ కావటం అనేది విశేషం. ఈ బెట్టింగ్ యాప్లు సామాన్యులను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా 100 పెడితే 1000 లాభం అంటూ నమ్మింపజేస్తాయి. మొదట్లో తక్కువ మొత్తంలో ప్రారంభించి ఆ తర్వాత లక్షలాది రూపాయలను వారి నుంచి దోచుకుంటా ఉన్నాయి. ఈ బెట్టింగ్లలో పాల్గొనే వారిలో 99% మంది చేతులు కాల్చుకుని ఆర్థికంగా కుదేలవుతా ఉన్నారు. ఎంతోమంది ఆన్లైన్ బెట్టింగ్లో భారీగా సంపాదించుకోవచ్చని ఆశపడి అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకునేదాకా వెళ్ళిపోయారు. బెట్టింగ్ యాప్లలో రకాలు కూడా ఉంటాయి. స్పోర్ట్స్ బెట్టింగ్ యాప్లు ఉంటాయి. ఈ యాప్లు వినియోగదారులు క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, ఇతర క్రీడల పైన బెట్టింగ్లు చేయడానికి అనుమతినిస్తాయి. తర్వాత ఫాంటసీ స్పోర్ట్స్ యాప్స్ అని ఒకటి ఉంటుంది. ఒక రకమైన యాప్స్ ఇవి. వినియోగదారులు ఇక్కడ వివిధ క్రీడలకు సంబంధించి టీంలను ఎంచుకునేందుకు రియల్ లైఫ్ స్పోర్ట్స్ ఈవెంట్ల ఆధారంగా ఇతర యూజర్లతో కలిసి ఆడేలాగా రూపొందిస్తారు ఈ యాప్స్ను. ఆ తర్వాత ఆన్లైన్ క్యాసినో యాప్లు కూడా ఉంటాయి. ఈ యాప్లు పోకర్, బ్లాక్ జాక్ లాంటి వివిధ క్యాసినో గేమ్లు ఆడేలాగా ప్రోత్సహిస్తాయన్నమాట. చట్టబద్ధంగా రియల్ మనీ గేమింగ్ యాప్లను నిర్వహించే Dream11, పోకర్ బాజీతో సహా చట్టపరమైన RMG సంస్థలు 28% GST పరిధిలోకి వస్తాయి. అయితే పరిశ్రమపై విధిస్తున్న అధిక పన్నులను తగ్గిస్తే పోటీ మెరుగవుతుందని, అక్రమ బెట్టింగ్ యాప్ల పెరుగుదలను కట్టడి చేయవచ్చని పరిశ్రమ వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాయి. కానీ దీనిపై ప్రభుత్వం నుంచి సరైన స్పందన ఉండటం లేదు. బెట్టింగ్ యాప్లు సులభంగా ప్రచారం పొందుతున్నప్పటికీ వాటి చుట్టూ అనేక చట్టవిరుద్ధమైన సమస్యలు ఉన్నాయి. అనేక బెట్టింగ్ యాప్లు సరైన అనుమతులు లేకుండా కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉన్నారు. బెట్టింగ్ యాప్లను తరచుగా మనీ లాండరింగ్ కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. ఎందుకంటే అవి యూజర్లు పెద్ద మొత్తంలో డబ్బులను బదిలీ చేయడానికి వీలును కల్పిస్తాయి. కొన్నిసార్లు చట్టవిరుద్ధమైన యాప్లు టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ మార్గాలుగా కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత బెట్టింగ్ యాప్లు మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారాలతో సంబంధాలు కలిగి ఉంటాయి. ఇటువంటి కార్యకలాపాలు క్రీడల ఫలితాన్ని ప్రభావితం చేయడానికి ఆటగాళ్లు, జట్లకు లంచం ఆఫర్ చేస్తాయి. మన దేశంలో బెట్టింగ్ సంబంధిత చట్టాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలాగా ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ను నేరంగా పరిగణిస్తారు. మరికొన్ని రాష్ట్రాల్లో పరిమిత స్థాయిలో అనుమతులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై కొన్ని చట్టాలను రూపొందించింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్లపై పూర్తి స్థాయిలో నిషేధం అమల్లో ఉంది. సిక్కిం, గోవా,
గోవా, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో మాత్రం నియంత్రిత స్థాయిలో అమల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను కట్టడి చేసేందుకు ఐటీ చట్టం 2000 ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటే PMLA నిబంధనల కింద కేసులు నమోదు చేస్తా ఉన్నది. ఐటీ యాక్ట్ 2000 చట్టం కింద ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించే వెబ్సైట్లకు 3 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా ఉంటుంది. ఇక ఆన్లైన్ బెట్టింగ్ లో పాల్గొంటే 1 సంవత్సరం పాటు జైలు శిక్షతో పాటు 50,000 జరిమానా కూడా ఉంటుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చట్ట ప్రకారం బెట్టింగ్ ద్వారా మనీ లాండరింగ్ చేస్తే 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు స్వాధీనం చేసుకున్న సొమ్మును సీజ్ చేస్తారు. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 ప్రకారం ఆన్లైన్ బెట్టింగ్తో సహా విదేశీ మారకపు లావాదేవీలను నియంత్రిస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వహించడం లేదా పాల్గొనడం చట్ట విరుద్ధం. దీనికోసం తెలంగాణ గేమింగ్ యాక్ట్ 2017, ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 2020 తీసుకొచ్చాయి. ఆన్లైన్ బెట్టింగ్ లో పాల్గొంటే 1 సంవత్సరం జైలు శిక్షతో పాటు 5,000 జరిమానా ఉంటుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్నట్టుగా తేలితే 2 ఏళ్ల జైలు శిక్ష, 10,000 జరిమానా కూడా ఉంటుంది. వాస్తవానికి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా చట్ట విరుద్ధమైనవని చెప్పలేం. చట్టపరంగా గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్ అని 2 విధానాలు ఉంటాయి. గేమ్ ఆఫ్ ఛాన్స్ అనేవన్నీ దాదాపుగా చట్ట విరుద్ధమైనవి. గేమ్ ఆఫ్ స్కిల్ అన్ని దాదాపు చట్టబద్ధమైనవని చెప్పొచ్చు. ఈ కారణంగానే దేశవ్యాప్తంగా ఇటువంటి యాప్స్ ను చట్ట విరుద్ధమైనవిగా ప్రభుత్వం ప్రకటించలేకపోతా ఉంది. వాటిని బ్యాన్ చేయలేని పరిస్థితి ఉంది. ఈ బెట్టింగ్ యాప్ కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్నాయో, ఎలా జరుగుతున్నాయో తెలియదు. ఈ రంగంలో జరిగే నేరాలు, వినియోగించే టెక్నాలజీ, అలాగే సామాన్యుల భాగస్వామ్యం కారణంగా బెట్టింగ్ యాప్లను నియంత్రించడం అత్యంత సంక్లిష్టమైన విషయంగా ఉంది. బెట్టింగ్ చుట్టూ మన దేశంలో చట్టపరమైన ఫ్రేమ్వర్క్ చాలా పాతది. పబ్లిక్ గేమింగ్ యాక్ట్ ఆఫ్ 1867 ఉన్నప్పటికీ ఈ చట్టంలో ఆన్లైన్ బెట్టింగ్ లాంటి సంక్లిష్టత కలిగిన పరిశ్రమను నియంత్రించడానికి సరిపడా నిబంధనలు లేవు. ఆన్లైన్ బెట్టింగ్ సర్వర్లను గుర్తించడం చాలా క్లిష్టతరమైనటువంటి ప్రక్రియ. ఇండియాలో ఆన్లైన్ బెట్టింగ్స్ పై నిషేధం ఉన్న అమెరికాలో అది చట్టబద్ధమే. అందువల్ల ఆ వెబ్సైట్లను బ్యాన్ చేసేందుకు చాలా ప్రయాసపడాల్సి వస్తోంది. చాలా బెట్టింగ్ యాప్స్, వెబ్సైట్స్ క్లౌడ్ఫ్లేర్ కంపెనీ సర్వర్లను వాడుతూ ఉన్నాయి. ఈ సర్వర్లు అత్యంత పటిష్ట సైబర్ భద్రతతో ఉంటాయి. బెట్టింగ్ యాప్స్ లో నగదు ప్రతిరోజు కోట్లలో జరుగుతూ ఉండడంతో వాటిని హ్యాక్ చేసేందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందువల్ల వాటి భద్రతకు కంపెనీ అధిక ప్రాధాన్యతనిస్తుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వాల నుంచి యాప్స్, వెబ్సైట్స్ పై బ్యాన్ విధించాలని విజ్ఞప్తులు వచ్చినా వాటి ప్రక్రియ చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఒకవేళ భారత ప్రభుత్వం క్లౌడ్ఫ్లేర్ ద్వారా ఆ యాప్ను నిషేధించినా అదే పేరుతో మరో యాప్ రోజుల వ్యవధిలోనే ప్రత్యక్షం అవుతా ఉంది. క్లౌడ్ఫ్లేర్ తన కస్టమర్లపై ఎటువంటి నియంత్రణ కూడా లేకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు చెప్తా ఉన్నారు. ఇటీవలి కాలంలో టెక్నాలజీ వినియోగం కారణంగా రూపాయితో కూడా బెట్టింగ్ చేసే అవకాశం కల్పించే మైక్రో బెట్టింగ్ యాప్లు కొత్తగా భయపెడుతున్నాయి. ఇవి చాలా సాధారణంగా చిన్న చిన్న అంశాలను, రోజువారీ వార్తలు, క్రీడలకు సంబంధించి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా తక్కువ మొత్తం గెలిచేందుకు ప్రోత్సహించేలాగా ఉంటాయి. ఉదాహరణకు ఢిల్లీలో గాలి నాణ్యత, నాసా మార్స్ రోవర్ మిషన్, BCCI సెక్రటరీ రిటైర్మెంట్ వంటి ప్రశ్నలతో చిన్న చిన్న మొత్తాలను గెలిచేందుకు ఉసిగొలుపుతాయి. అక్రమ బెట్టింగ్ యాప్ల కార్యకలాపాలను నియంత్రించడానికి కొత్త GST విధానాన్ని కఠినంగా అమలు చేయాలని పరిశ్రమ వర్గాల నుంచి సూచనలు అందుతా ఉన్నాయి. దీనికోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ద్వారా విదేశాల నుంచి జరిగే బెట్టింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించవచ్చు. కఠినమైన చర్యలు తీసుకోకపోతే సామాన్యులు ఆర్థిక నష్టాలు, కష్టాలను ఎదుర్కోవడమే కాకుండా ప్రభుత్వానికి కూడా భారీ మొత్తంలో పన్ను నష్టం కొనసాగనుంది. చాలా మంది బెట్టింగ్ యాప్లు, రియల్ మనీ గేమింగ్ యాప్లు ఒకటే అనుకుంటారు, కానీ అవి భిన్న ప్రయోజనాలను కలిగి ఉంటాయి. దయచేసి బెట్టింగ్ కూపంలో ఇరుక్కుపోయే యువత మరోసారి ఆలోచించుకోవాలి. నాకు తెలిసిన ఎంతో మంది, నా తమ్ముళ్ళు, నా అన్నయ్యలు చాలా మంది బెట్టింగ్ యాప్ వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి నేను కళ్ళారా చూశాను.